తీసుకోండి. మీరు మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేద్దామా? డాక్టర్ సంజయ్ కుమార్ గారు సబ్ జైల్లో అప్సీపూర్ సర్పంచ్పై హత్యా నేరం మోపడిన ముద్దాయిని మందలించడానికి సబ్ జైలుకు పోయి ప్రతిపక్ష నాయకుల ప్రోద్బలంతో మా సర్పంచ్ మీద జైలుకు పంపించడం జరిగిందని చెప్పి ఆరోపణ చేసిండు. పెద్దలు మీరు ఆలోచన చేసుకోవాలి. 1 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్లో 4వ పేరు మారు రాజేశ్వర్ రెడ్డిది గమనించాలి. అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది, మీరే అప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. ఆనాడు మారు రాజేశ్వర్ పేరును ఎందుకు జైన్ చేయాల్సి వచ్చింది? అప్పుడే మీ పేరు తొలగించుకున్నట్టయితే ఇవాళ మేము ఆరోపణ చేసిన మా మీద మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఛార్జ్షీట్లే అబ్స్టాండింగ్ దించారు. అట్టి అబ్స్టాండింగ్ను ఛార్జ్షీట్ల పేరు తీసేసినట్టయితే అబ్స్టాండింగ్ ఉండకపోతే తన మీద కేసు కాకపోతే అట్టి కేసును 4 నెలల తర్వాత పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ప్రతిపక్ష నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు కక్షగట్టి చేసిన చెలగల్లో మా పార్టీ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టించారు. మీరు కక్షగట్టి గతంలో. అంతేకాకుండా మా జాబ్తాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టించింది మీరు, కక్ష పట్టింది. మా నాయకుడు గత 40 సంవత్సరాల సంది ఏ పార్టీ కార్యకర్త మీద కూడా కక్ష పట్టినట్టయితే ఇలా కార్యకర్తలు ఎవరు కూడా వేరే పార్టీ ఉండకపోదురు. అందరు జీవన్ రెడ్డి సాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉందరు. దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని రకాల ఆలోచించి ఒకరిపై నిందలు వేయకుండా ఇట్లా మాట్లాడడం అయితే వారి విఘ్నతకి వదిలేస్తున్నాం. దయచేసి పెద్దలు అట్లా మాట్లాడడం కాదు. ఆ దాంట్లో ప్రమేయం ఉందా లేదా అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ 4 నెలలు మీదే జరిగింది. మీ ప్రభుత్వం జరిగింది 4 నెలల సంది. 4 నెలల సంది చేసిన తర్వాత మీరు ఎందుకు అబ్స్టాండింగ్ చూపించారు? దాంట్లో అబ్స్టాండింగ్ చూపించినట్టయితే ఆయన ప్రమేయం ఉండకపోవు, పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయకపోవు. అబ్స్టాండింగ్ చూసిందంటే పారిపోయిన అని అర్థం తింది. దానికి హత్యకు ప్రోత్సహించిన వ్యక్తి పారిపోయింది కాబట్టి అబ్స్టాండింగ్ చూస్తారు. మీరు ఛార్జ్షీట్ల పేరు తీసేసినా అబ్స్టాండింగ్ దానికి కవర్ అవుతుండే. ఛార్జ్షీట్ల పేరు ఉన్నట్టు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తుంది. టైం తీసుకుని అరెస్ట్ చేసారు. దయచేసి మీరు పెద్దలు మాట్లాడు ప్రతిపక్ష నాయకులని కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము చేయలే. రూలింగ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి మీరు చేసింది తప్ప మా నాయకుడు అటువంటి దానికి ప్రోత్సహిస్తుడు కాదు, కక్ష పట్టే నాయకుడు కూడా కాదు. ఒకవేళ కక్ష పట్టినట్టయితే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలందరూ ఆయన వద్ద ఉందరు. బీఆర్ఎస్ పార్టీకి ఎవరు రాకపోదురు, అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉందరు. దయచేసి మీరు గమనించి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరు వారి తప్పుడు పనులు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి జగిత్యాల ప్రజానీకం అందరికీ తెలుసు. కావున ఇకనైనా జరిగింది ఏదో జరిగిపోయింది. అప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టించినా కూడా మేము భయపడలేము. అప్పుడు అంటే నా దగ్గర వీడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించి అవన్నీ కూడా స్థానిక రూరల్ సిఐ గారి దగ్గరికి తీసుకుపోయి విన్నపించుకున్నాం. సార్ నాకు ఈ కేసుకున్న నాకు ఎటువంటి సంబంధం లేదే అన్నప్పుడు వారు రూరల్ సిఐ గారు ఒకటే చెప్పిండ్రు, రాయందర్ ఇది వ్యక్తిగతంగా నువ్వేందో నాకు తెలుసు, కావాలని చెప్పేసి మా మీద ఉన్న నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టిస్తుర్రు. ఒకసారి మీరు ఎమ్మెల్యే గారిని కలిసినట్టయితే తెల్లారి నీ పేరును తీసేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయినా కూడా నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా పార్టీ మారేది లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జీవనన్న నమ్ముకొని జీవనన్నతోటే ఉంటున్నాం. దయచేసి ఇకనైనా మీ తప్పుడు ఆరోపణలను మానుకోవాల్సిందిగా కోరుకుంటూ 2022 రోజున వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త గుట్టకు పోయి తన కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుండో అక్కడ గుట్టకు పోయి ఆ కట్టెని తీసుకొని వస్తున్న టైంలో ఫారెస్ట్ వాచర్ అతన్ని ఐడెంటిఫై చేసి కొట్టుకాస్తున్న వ్యక్తులను ట్రాక్టర్ని అడ్డుకుంటే అక్కడ ఇద్దరి మధ్యలో తూపులాట జరిగి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకునికి హెడ్ ఇంజూరీ అయితే దాంట్లో వాస్తవంగా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి రాత్రి 10 గంటలకు నాకు తెలవడంతో నేను అక్కడికి
ఏదైతే గొడవ జరుగుతుందో అక్కడికి గొడవ జరిగే ప్రదేశానికి నేను పోయే వరకు ఒక గవర్నమెంట్ డిప్టీ రేంజర్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా స్థానికంగా వాళ్ళు అక్కడ ఉంటారు. వారు ఉన్న తర్వాతనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ 18వ తారీఖు 8వ నెల 2022వ రోజున నా కాలు దాడ మొత్తం తీస్తారు. వారికి కొట్టిన వ్యక్తులకు కానీ దెబ్బలు తిన్న వ్యక్తికి కానీ ఎటువంటి వీళ్ళ ఎవరితోడు కూడా ఫోన్ సంభాషణ కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నేను ఉండకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడిని నన్ను కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇరికించడం జరిగింది. దయచేసి నేను కోరుకునేది ఏంటి అని అంటే రాజకీయ కుట్రతోటి కేసులు పెట్టించింది ఎవరో ఒకసారి జగిత్యాల ప్రజానికాంక అందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రతిపక్ష నాయకులని అని చెప్పేసి రాజకీయంగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు చేస్తుండ్రని చెప్పేసి ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తుర్రు. అదేవిధంగా నా మీద కాకుండా జాప్తాపూర్ ఒక మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి పైన కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే. అసలు కాంగ్రెస్కున్న టీఆర్ఎస్కు సంబంధం లేదు. ఇవన్నీ జరిగినాయి అన్నీ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే.